ఇవాళ ఆరోగ్యశ్రీలో 10 లక్షల వరకు ఇస్తూ ఉన్నారు వైద్యానికి సంబంధించి. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం పెట్టినప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తామంటే అసలు సాధ్యమవుతుందా, ఎట్లా ఇస్తారు అని మాట్లాడారు. ఆ 2 లక్షలు పోయి మరి ఇవాళ 10 లక్షల వరకు ఇస్తుంటే ఎట్లా సాధ్యమవుతుందని అడుగుతలేరు. కానీ ఇంకొంచెం మనసు పెట్టి ఆలోచన చేస్తే ఇవాళ క్యాన్సర్ జ్వరం వచ్చినట్టు వస్తుంది, కానీ క్యాన్సర్ క్రోసిన్ వేసుకుంటే పోదు మరి. కాబట్టి క్యాన్సర్కి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో 10 lakhs, 15 lakhs, 20 lakhs, 25 lakhs ఎంత బాధగా ఉంటుందండి. కండ్ల ముంగట ఇంటి మనిషి చనిపోతుంటే ఆ వైద్యానికి డబ్బులు ఇవ్వలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్నగాక మొన్న గద్వాల్లో ఒక ఎగ్జాంపుల్ చూసినాం. గవర్నమెంట్ హాస్పిటల్కి తల్లిని తీసుకుపోతే మా దగ్గర లేదయ్యా ఇంతకన్నా వైద్యం, దయచేసి మీరు తీసుకుపోండి అంటే ఓన్లీ 3 lakhs rupees అవుతుంది. తెలిసి కూడా ఎక్కడికి తీసుకుపోదాము, ఎట్లా తీసుకుపోదాము, ఆడికి తీసుకుపోయినాక 3 లక్షలు అంటారు, చేర్చినాక 15 లక్షలు అంటారు, మా పరిస్థితి ఏందని తల్లిని పోన్లే బతికింది కదా ఉన్నన్నాళ్ళని సర్ది పెట్టుకునే పరిస్థితి ఇయ్యాలటి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అంటే ప్రపంచమంతానేమో లైఫ్ స్పాన్ పెరుగుతుంది, 90 years 95 years బతుకుతారు. తెలంగాణ వాళ్ళం ఎందుకు కాంప్రమైజ్ కావాలి? నిన్న మొన్న నేను ఈ పార్టీ ప్రకటన చేసినప్పుడు ఈ మాట మాట్లాడితే కొంతమంది విమర్శ చేశారు. ఎట్లా సాధ్యమవుతుంది అంటే, ఫ్రీ మీల్స్ పెట్టాలని ఆనాడు అనుకున్నప్పుడు సాధ్యమవుతుంది అనుకోలే, స్కూళ్ళల్లో సాధ్యమైంది. ఇలా దేశమంతా అదే పనిచేస్తుంది. ఆనాడు ఆరోగ్యశ్రీలో 2 లక్షలు ఇస్తామనుకున్నప్పుడు సాధ్యం కాదనుకున్నారు, సాధ్యమైంది. ఇలా అనేక రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. ఖచ్చితంగా ఉచిత వైద్యం ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే తెలంగాణ బిడ్డల ప్రాణాలు కాపాడుకోవడానికి ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. దాంట్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైద్యం చేయించుకున్నా ఎంత పెద్ద రోగమైనా ఎంత ఖర్చు అయినా మీ జేబులకెళ్ళి రూపాయి పడకుండా తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం ఖచ్చితంగా సాధించి తీరుతుంది.